ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ మాట పరిశీలించండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యవసాయకుడు, ఒక రైతు అతని పొలమును దున్ని ఆ పొలములో విత్తనములు విత్తి పంట కొరకు ఎదురు చూస్తున్నాడు. విత్తిన ఆ విత్తనములు తీగలుగా మారి పందిరేయి పూత వచ్చేసాయి. పూత వచ్చిందంటే ఆ తోట యజమానునికి లేదంటే ఆ రైతుకు సంతోషం ఏంటంటే అతి త్వరలో ద్రాక్ష కాయలు లేదంటే ద్రాక్ష పండ్లు, ద్రాక్ష గెలలు కాయబోతున్నాయి అనేదానికి గుర్తు. ఎంతో సంతోషంగా చాలా నెలల నుంచి, చాలా దినముల నుంచి భారముతో, ప్రయాసతో, ఆశతో విత్తి ఆ పంటని ఎలాగైనా సరే ఆ పంట ద్వారా లాభము సమకూర్చుకోవాలా, ఆ పంట ద్వారా సంతోషించాలా, ఆ తోట ఫలించడం ద్వారా తన కుటుంబము సంతోషిస్తుంది అన్న ఆశతో ఆ తోటను వేశాడు. అయితే బాగా పూత పట్టిన తర్వాత ఆ తోటలోకి కొన్ని గుంట నక్కలు అనేటివి వచ్చి ఆ తోటను పాడు చేయాలని, ఆ తోటను నాశనం చేయాలని, ఆ తోటను చెడగొట్టాలని ఆ గుంట నక్కలు ఆ తోటలోకి ప్రవేశించాయి. అయితే ఆ రైతు లేదంటే ఆ వ్యవసాయకుడు కొంతమందిని సహాయం అడిగాడు. కొంతమంది రైతులను లేదంటే కొంతమంది కాపురులను సహాయం అడిగాడు. అయ్యలారా, నా తోటలో గుంట నక్కలు పడ్డాయి, వాటిని తోలివేద్దాం రండి, వాటిని తరుముదాం రండి, లేదంటే పంట పాడైపోతుంది, తోట నాశనం అయిపోతుంది అని సహాయం కోరాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆత్మీయంగా ఆ తోట సంఘం, ఆత్మీయంగా ఆ తోట సంఘమే. ఆ వ్యవసాయకుడు ఒక సేవకుడు లేదా కాపరి, ఒక సువార్థికుడు. ఆ గుంటనకులు దేవుని సంఘమును పాడు చేసే అబద్ధ బోధలు లేదంటే ఉపదేశమును కలిపి చెరిపి పాడు చేసే కొంతమంది వ్యక్తులు ఈ గుంట నక్కలు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది ఏంటంటే, ఈ గుంట నక్కలను తరుముదుము రండి. పంటను కాపాడుకోవాలి, గుంట నక్కలను తరిమి కొట్టాలి. నేటి దినాలలో మనం చూస్తూ ఉంటే భయంకరమైన దుర్బోధలు. ఒక సంఘ కాపరి లేదంటే ఒక సువార్థికుడు తాను ప్రయాసతో, భారముతో, ఉపవాసములతో, ప్రార్థనలతో కొంతమంది విశ్వాసులను మందిరానికి నడిపించుకొని, ప్రభు దగ్గరికి నడిపించి, ప్రభు పాదాల దగ్గరికి నడిపించి, వాళ్ళని ఎలాగైనా సరే ప్రభు రాకడకు సిద్ధపరచాలని కొంతమందిని సంపాదించుకొని పెడితే, లోకంలో కొంతమంది సాతానుగాడు కొంతమందిని రేపి, కొంతమందిని పురిగొలిపి, వాని రాజ్యాన్ని ఒకటి తయారు చేసుకొని వాళ్ళు కూడా సంఘస్థులుగానే కొంతమంది ఉండి సంఘములేకి చొరపడి సంఘమును పాడు చేస్తూ ఉన్నారు. సాతాను గాని కుయుక్తి, సాతాను గాని కుట్ర ఇదంతా. సంఘమును పాడు చేయాలా, విశ్వాసులను పాడు చేయాలా, వీళ్ళను ప్రభు రాకడికి తీసుకుపోకుండా, ప్రభు ఎదుట నిలబెట్టుకోకుండా వీళ్ళని పాడు చేసేయాలా. ఈ సంఘమును లేదంటే సార్వత్రిక సంఘములో సాతానుగాడు చొరబడి సంఘమును పాడు చేస్తున్నాడు. అనేకమైన దుర్బోధలు, భయంకరమైన దుర్బోధలు. నేను ఇంత సడన్ గా ఈ వీడియో ఈ వాక్యము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇది క్రిస్మస్ దినాలు. చాలా మంది క్రిస్మస్ సందేశం అందిస్తారేమో, లేదంటే మంచి ఆశీర్వాదకరమైన, ఆదరణకరమైన ఒక మంచి వర్తమానం అందిస్తారేమో అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఓకే, అయితే ఇది కూడా మనకు అంతే ముఖ్యం కదా. సంఘమును మనల్ని మనం కాపాడుకోవాలి, మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సంఘంలో విశ్వాసాలను, తోటి సహోదరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద దేవుడు పెట్టాడండి మన మీద. మనం సంఘాన్ని కాపాడుకోవాలి.
ఎందుకు ఇంత సడన్గా చేయాల్సి వస్తుందంటే, కొంతమంది విశ్వాసులు, సహోదరులు, సహోదరులు ఈ మధ్య టౌన్లోకి లేదా సిటీలోకి వెళ్తా ఉన్నప్పుడు కొంతమంది యవనస్తులు వాళ్ళు చూడడానికి చాలా చక్కగా ఉంటారు. ఇన్షర్ట్ చేస్తారు, సూట్ వేస్తారు, బాగుంటారు, టై కడతారు. యవనస్తురాళ్ళు చక్కగా ఏదో ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళలాగా, ఇంజనీరింగ్ జాబ్ చేసే వాళ్ళలాగా, పెద్ద పెద్ద సిటీస్లలో జాబ్ చేసే వాళ్ళలాగా కనపడతారు. వాళ్ళు చూడడానికి చాలా అద్భుతంగా కనపడతారు. అయితే వాళ్ళు పెద్ద ఆ, జనాలు సంచరించే చోట ఉంటారు. కాలేజీల దగ్గర, బ్యాంక్స్ దగ్గర జనాలు ఎక్కువగా ఎక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అనమాట. వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడరు. అందరిని అడుగుతారు, విచారిస్తారు. మీరు క్రైస్తవులా, మీరు ప్రభుని నమ్మారా, మీరు క్రిస్టియన్సా అని అడిగి వాళ్ళతో మాట్లాడతారు అనమాట. అన్యజనులు అయితే వాళ్ళని మాట్లాడరు, వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళకి సువార్త వాళ్ళకి ఏం చెప్పరు, వదిలేస్తారు. క్రైస్తవులు అనుకోండి, వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే, క్రిస్మస్ చేయకూడదు కదా, రెండోది ఆదివారము ఆరాధన చేయకూడదు కదా, మూడోది సున్నతి చేసుకోవాలి కదా, నాలుగోది ప్రభు బల్ల ఆరాధన సంవత్సరానికి ఒకసారి రాత్రే కదా తీసుకోవాలి, ఐదోది పరలోకంలో మనకు ఒక తల్లి ఉంది, ఆమె భూమి మీదకి వచ్చింది, యేసు ప్రభుకు భార్య ఉంది. ఇట్లా కొన్ని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు, చెప్తా ఉన్నారు వాళ్ళు. చాలా మంది కొత్తగా వచ్చిన విశ్వాసులు అంటే తెలియని వాళ్ళైతే మోసపోతారు. వాక్యం కొంచెం తెలిసిన వాళ్ళైనా, లేదంటే సేవకుని అడుగుజాడలో నడిచే వాళ్ళు ఉన్నా సేవకునికి ఇన్ఫార్మ్ చేయడం, లేదంటే వాక్యం తెలిస్తే వాళ్ళ వాక్యముతో సమాధానం చెప్పడం తెలుస్తుంది. కొత్తగా వచ్చిన విశ్వాసులు వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, నాకు తెలిసిన సహోదరులు వాళ్ళకు వాక్యముతోనే రిప్లై ఇవ్వడం జరిగింది. మనమేం క్రిస్మస్ ఒక ఆచారంగా చేయడం లేదే. క్రిస్మస్ను ప్రజలకు సువార్త ప్రకటించడానికి, ప్రజలను రక్షకుని ప్రకటించడానికి, ప్రజలను ప్రభు వైపు నడిపించడానికి, పాప జీవితంలో, శాప జీవితంలో, దరిద్రపు స్థితిలో ఉన్న వారిని తీసుకొచ్చి ప్రభు దగ్గరికి నడిపించి వాళ్ళని రాకడికి సిద్ధపరచాలనే మనం ఈ ప్రయత్నం అంతా. ఆచార సంబంధమైందేం కాదు, ఎలాగైనా సరే ప్రభుని ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినం శనివారం. మీకు విశ్రాంతి దినం, వాళ్ళకు విశ్రాంతి దినము శనివారమే. మనకు ఆదివారం కాదు, శనివారం కాదు. మనం ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నామంటే, ప్రభు పునరుద్ధానుడైంది ఆదివారం అని. ప్రభు మరణము గెలిచి లేచింది ఆదివారం అని ఆదివారమును ఆరాధిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటాం. మాకు ప్రతిరోజు విశ్రాంతే. శనివారం నీకు ఒక రోజే, మాకు ప్రతిరోజు విశ్రాంతి దినమే. ప్రతిరోజు మేము ఆరాధిస్తాం, ప్రతిరోజు వాక్యం ధ్యానం చేసుకుంటాం, ప్రతిరోజు ప్రభు సన్నిధికి వెళ్తాం. నీకు ఒక రోజే, మాకు ప్రతిరోజు విశ్రాంతి దినమే. కాబట్టి సంఘాన్ని కాపాడుకోవాలి, విశ్వాసాన్ని కాపాడాలి. గుంటనక్కలు ప్రవేశించే కొన్ని క్రీస్తు దేవుడు కాదని వాక్యం చదవలేదా? బైబిల్ ఏం చదివారు మీరు? రోమపత్రిక అపోస్తులు బోధించిందంటే యేసు దేవుడు రా నాయనా అని బోధిస్తే ఇడు యేసు ప్రభు దేవుడు కాదంటాడు. గుంటనక్కలు ఇవన్నీ చెరపడానికి వచ్చిన సాతాను కానీ అపవాది సంబంధులు వీళ్ళ నుంచి కాపాడుకోవాలి. తరమాల వీళ్ళనంట, ద్రాక్ష తోటను కాపాడుకోవాలి. రోమపత్రికలు ఏముంది? రోమపత్రిక 9:5 అధ్యాయం, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో జన్మించను గాని ఈయన నిరంతరము స్తోత్రార్హుడంట. యెషయా గ్రంథంలో నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, వాక్యమైన దేవుడు, నానా విధములలో నానా సమయములలో క్రీస్తే కదా. పౌలు గారు మోషేల గురించి రాసేటప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇలా రాస్తున్నాడు, మోషే క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. ఆ కాలంలో క్రీస్తు లేడు కదా, మోషే పౌలు గారు ఏంది క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యం అని రాస్తున్నాడు అంటే, యేసు ప్రభు పాత నిబంధన కాలంలో ఆత్మరూపిగాను వాక్యముగాను ప్రత్యక్షమవుతా వచ్చాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఎప్పుడు భూమి మీదకి
భూమి మీద ఎవరితో ఎప్పుడు మాట్లాడలేరని ఉంది. ఆయన ఎవరు చూడలేని ఉంది. మోసే చూసినా, అబ్రాహాం చూసినా, ఏలియా చూసినా, ఎవరు చూసినా యేసు ప్రభునే. ఆ యేసే, ఆ క్రీస్తే 2024 సంవత్సరాల కిందట వాక్యమైన దేవుడు, ఆత్మైన దేవుడు, వెలుగైన దేవుడు శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణునిగా భూమి దిగి వచ్చాడు. ఆ క్రీస్తునే మేము దేవునిగా ప్రకటిస్తున్నాం. అపోస్తులు అదే ప్రకటించారు. కొంతమంది అబద్ధ బోధకులు, గుంట నక్కలు యేసు క్రీస్తుని దేవుడు కాదు అని చెప్పే వాళ్ళంతా, అలాంటి వాళ్ళ నుంచి సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత సేవకుని మీద ఉంది, సంఘం మీద ఉంది. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఎంతసేపు సేవకుడేనా? మీరు సంఘం కొరకు ప్రయాసపడరా? సంఘం మీద మీకు మనసు లేదా? విశ్వాసులను జాగ్రత్త పరచాలి, ప్రభు రాకడికి సిద్ధపరచాలి. కొంతమందినైనా వాక్యముతో వాళ్ళని సిద్ధపరచాలని ఆశ లేదా? నీకు భారం లేదా? గుంట నక్కలు ప్రవేశిస్తున్నాయి సంఘంలోకి. ఎందుకు ఇంత దుర్బోధలు వ్యాపిస్తున్నారంటే కారణం ఏంటంటే విశ్వాసులు ఏమి పట్టనట్లున్నారు. మీరు చూసినట్లయితే అబద్ధ బోధను వ్యాప్తి చేసే వాళ్ళు చూడండి, ఎంత భయంకరంగా, ఎంత ఆసక్తితో వాళ్ళు తిరుగుతున్నారు. కానీ సత్యం తెలుసు, ఉపదేశం తెలుసు, రాకడ గురించి తెలుసు, అన్నీ తెలుసు. నీకు సైలెంట్గా ఉండిపోయావు. సంఘము చెడిపోతుంది. సంఘమును గుంట నక్కలు పాడు చేస్తున్నాయి. గుంట నక్కలు సంఘంలోకి ప్రవేశించాయి. వాటిని కాపాడాలి, వాటి నుంచి సంఘంను కాపాడాలి, విడిపించాలి, తోటను భద్రపరచాలన్న బాధ్యత నీకు లేదా? ఎంతసేపు ఇంకా పండుగ, తినడం, ఆచారాలు, బట్టలు ఇవేనా? బంధువులేనా? ఇంకా వేరేది ఏం లేదా? ప్రభు కోసం ప్రయాసపడవా? సంఘమును సిద్ధపరచవా? ఆయుత్తపరచవా? సంఘం కోసం ప్రయాసపడవా? సంఘమును పాడు చేస్తున్నారు. సాతానుగాడు భయంకరంగా పనిచేస్తున్నాడు. వాటి నుంచి సంఘాన్ని విడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది, మనందరి మీద ఉంది. ఈ అంత్య దినాలలో ప్రార్థనాపూర్వకంగా ఆత్మశక్తి కలిగి వాక్యముతో సిద్ధపడుతూ ఇట్లాంటి వాటి నుంచి విడిపించాలి. సిద్ధపడండి. ప్రభు అట్టి కృప మీ అందరికి దయచేయును గాక. ఆమేన్.